యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలితీయ, కపదొకియ, ఆసియా, బితునియ అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయున్నది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లును గాక. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగుటనట్లు, ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని, అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును, అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన సఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గల వారై ఆనందించుచున్నారు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తరువాత కలుగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు, ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించు వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. కాబట్టి మీ మనస్సు నడుము కట్టుకుని నిర్భయమైన బుద్ధి గల వారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు గదా. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని తన మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణను దేవుని యందు ఉంచబడి ఉన్నవి. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వత మగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొని వారై ఉండి
ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడి. ఏలయనగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు. వారి అందమంతియు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును. అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. నీటిని ద్రాక్షారసముగా మార్చిన దేవుని స్తుతించెదము. నీటిని ద్రాక్షారసముగా మార్చిన దేవుని స్తుతించెదము. రోగము నుండి విడుదలనిచ్చే దేవుని స్తుతించెదము. రోగము నుండి విడుదలనిచ్చే దేవుని స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. మన ఊహకు మించిన మేలులు చేసే దేవుని స్తుతించెదము. మన ఊహకు మించిన మేలులు చేసే దేవుని స్తుతించెదము. అడిగిన వారి అక్కర తీర్చే దేవుని స్తుతించెదము. అడిగిన వారి అక్కర తీర్చి దేవుని స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధురాజలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధురాజలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. మనకై రక్తము కాచిన దేవుని మరువక స్తుతించెదము. మనకై రక్తము కాచిన దేవుని మరువక స్తుతించెదము. పరిశుద్ధులుగా మనలను చేసిన దేవుని స్తుతించెదము. పరిశుద్ధులుగా మనలను చేసిన దేవుని స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము.
మనలను కొనిపోవ త్వరలో రానున్న దేవుని స్తుతించెదము. మనలను కొనిపోవ త్వరలో రానున్న దేవుని స్తుతించెదము. పరలోకమునకు చేరేంత వరకు దేవుని స్తుతించెదము. పరలోకమునకు చేరేంత వరకు దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికే చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికే చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. యెహోవా నా బలము యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చోటినను నరకపు పాశములరి కట్టినను. నా శత్రువులు నన్ను చోటినను నరకపు పాశములరి కట్టినను. భరతవలి పతి పౌలిన వరవలి భక్తిహీన విడువక నన్ను ఎడబాయని దేవా. విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపమును వెలిగించువాడు, నా చీకటి వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవా. వెలుపల చేర్చిన బలమైన దేవా. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా కాళ్ళను కాళ్ళగా చేయును. ఎత్తైన స్థలముతో శక్తితో నిలిపి నా కాళ్ళను కాళ్ళగా చేయును. ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి రక్షణ కీలము నాకు అందించి, రక్షణ కీలము నాకు అందించి అక్షయముగా తన పక్షము చేర్చిన, అక్షయముగా తన పక్షము చేర్చిన యెహోవా నా బలము యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం.
యెహోవా యెహోవా జీవము గల దేవ, బహుగా స్తుతులకు అర్హుడనీవే. యెహోవా జీవము గల దేవ, బహుగా స్తుతులకు అర్హుడనీవే. అన్యజనులలో ధన్యత చూపొచ్చు, అన్యజనులలో ధన్యత చూపొచ్చు. హల్లెలూయా స్తుతి గానము చేసెద, హల్లెలూయా స్తుతి గానము చేసెద. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఇహ పరమున మేలైన నామము, శక్తి కలిగినట్టి నామమది. ఇహ పరమున మేలైన నామము, శక్తి కలిగినట్టి నామమిది. పరిశుద్ధులు స్తుతించు నామమిది, పరిశుద్ధులు స్తుతించు నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. సాతానున్ పాతాళమును జయించిన, సాతానున్ పాతాళమును జయించిన వీరత్వము గల నామమిది, వీరత్వము గల నామమిది. జయముందెదము ఈ నామమున, జయముందెదము ఈ నామమున. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రము. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. నశించు పాపుల రక్షింపలోకం, నశించ పాపుల రక్షించలోకము, నాకే తెంచిన నామమిది, లోకము నాకే తెంచిన నామమిది. పరలోకమున చేర్చు నామమిది, పరలోకమున చేర్చు నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఉత్తమ భక్తుల పొగడి స్తుతించు ఉన్నత దేవుని నామమిది, ఉత్తమ భక్తుల పొగడి స్తుతించు ఉన్నత దేవుని నామమిది. లోకమంతా ప్రకాశించే నామమిది, లోకమంతా ప్రకాశించే నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. శోధన గాథల కష్ట సమయాన ఓదార్చి నడుపు నామమిది, శోధన గాథల కష్ట సమయాన ఓదార్చి నడుపు నామమిది. ఆటంకము తీసివేయు నామమిది, ఆటంకము తీసివేయు నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఉదయకాలం
ప్రార్థన చేయడానికి, అలాగే పరిశుద్ధ గ్రంథం కూడా మనం చదవడానికి, అలాగే ప్రియులారా ప్రభువును ఆరాధన ఆత్మలో సత్యములో ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. కూడి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రత్యేక వందనాలు. ప్రియులారా మనం పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు సహాయం దయచేనాక కాబట్టి ప్రియులారా ప్రారంభంగా మనం ఒక వాక్యం మనం చదువుదాం. 1 పేతురు 3వ అధ్యాయము ప్రియులారా 9వ వచనం ఒక మాట ప్రియులారా మనం చదువుదాం. దేవునికి స్తోత్రం. 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తున్న విషయం, దేవుడు మనల్ని పిలిచామన్నమాట. ఇప్పుడు ఇదే 1 పేతురు ఈ పత్రికలోనే ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని ఒక పిలుపు కూర్చు ప్రియులారా మనం చూడవచ్చు. 2వ అధ్యాయము 9వ వచనంలో రాయబడింది, దేవుడు మనల్ని చీకటి నుండి ప్రియులారా ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు తీసుకొని వచ్చామని అంటే పిలిచామన్నమాట. పిలిచిన వాని గుణాదేశములు ప్రజలను చేయడానికి వరకు దేవుడు పిలిచామని రాయబడింది. పిలిచిన వాని గుణాదేశములు ప్రియులారా మనం ప్రజలం చేయాలి. ఇప్పుడు పిలిచిన వాని గుణాదేశములు మనం ప్రజలం చేయాలంటే పరిశుద్ధాత్మ సహాయం వాక్యం ద్వారా మన ఆత్మ మనిషి బలపరచబడాలి అనమాట. కాబట్టి ఇంకా ప్రియులారా మనం చూస్తున్నాము ఇదే పత్రికలో ప్రియులారా మనం చూస్తున్నదే రాయబడి ఉంది. 3వ అధ్యాయము ప్రియులారా 19 వచనములో ప్రియులారా మనం చూస్తున్నట్లయితే రాయబడింది. ఒకసారి చదువుతారా? దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా అది కాదు 2వ అధ్యాయం 21వ వచనం. 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆమేన్. ఆయన కాబట్టి ప్రియులారా మనం అక్కడ మనం చూసినట్లయితే స్తోత్రం. ఇందుకు మీరు పిలువబడ్డది అని ఒక మాట రాయబడింది. ఇందుకు మీరు పిలువబడ్డది క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి. దానిపైన ఉంది ఇందుకు మీరు పిలువబడ్డది అంటే యేసు క్రీస్తును నమ్మిన మనం శ్రమ అనుభవం కూడా ప్రియులారా మనకు ఉంది అని బైబిల్ గ్రంథం. శ్రమ అంటే యేసు క్రీస్తు నామం నిమిత్తం నిలబడినప్పుడు నిందలు గాని అవమానాలు గాని కొందరు మనకు విధంగా అబద్ధాలు చెప్తారేమో ఇలాంటి కొన్ని శోధనలు వస్తాయన్నమాట. కాబట్టి అలాంటి శ్రమలు ఉంది అని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి రాయబడింది ఇందుకు మీరు పిలువబడ్డది అంటే దేని కొరకంటే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు అందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. అంటే శ్రమ కూడా ఉంది అనమాట. శ్రమ అనుభవం ఉంది అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి బాధపడవద్దు, అదొక భాగం అనమాట. ఎందుకంటే యేసుక్రీస్తు శ్రమ అనుభవించాము, మన కొరకు ప్రాణం పెట్టాము. కాబట్టి యేసుక్రీస్తును వెంబడిస్తున్న ప్రియులారా మన జీవితంలో కూడా శ్రమ అనుభవం అంటే రోగాలు వచ్చిన తర్వాత ఉన్న శ్రమ కాదు, నిందలు లేదంటే మనకు కొందరు అబద్ధాలు చెప్పడానికి అవకాశం ఉంది, మన చేయలేని విషయాలు స్ప్రెడ్ చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం సహించుకోవాలి. ఒకటి మత్తయి సువార్త 5వ అధ్యాయం 10-11 వచనములో ప్రియులారా మనం చూస్తున్నాము, నా నామ నిమిత్తం మీరు హింసించబడినప్పుడు నా ఒకసారి వాక్యం కూడా చదువుతామా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరు ధన్యులు. అప్పుడు ఏం చేయాలి అని కూడా రాయబడింది. అది కూడా చదవండి. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలా ఓకే, పరలోకములో మీ ఫలం అధికమగును అనమాట. అంటే పరలోకములో మనకు రివార్డ్ ఎక్కువ అవుతాయి అనమాట. మన యేసుక్రీస్తు కొరకు నామ నిమిత్తం శ్రమలు అనుభవించినప్పుడు జీవం గల దేవుడు అలాంటి ఉన్న వ్యక్తులకు తప్పకుండా గొప్ప బహుమానం అంటే రివార్డు పరలోకములో దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి అలాంటి ఉన్న శ్రమ అనుభవంలో ఒకవేళ మీరు వెళుతున్నారేమో, కాబట్టి ఆ రోజు మీరు దుఃఖంతో నిరాశ బాధతో ఉండవద్దు, కానీ ఏం చేసుకోవాలి? ఆనందించాలి. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి పిలుపులో ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని యొక్క గుణాదేశములు ప్రజలను చేయడానికి కొరకు దేవుడు పిలిచారు. ఇలా క్రీస్తు కొరకు శ్రమ అనుభవించడానికి కొరకు దేవుడు పిలిచినట్టు రాయబడింది.
అలా 3వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది. పిలుపులో మనం చూసినట్లయితే ఆశీర్వాదం అనుభవించడానికి కొరకు దేవుడు పిలిచారు. అలాగే 5వ అధ్యాయం 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది. 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది. నిత్య మహిమ కొరకు కూడా దేవుడు ప్రియులారా పిలిచామన్నమాట. నిత్య మహిమ మనం పొందాలి, దాని కొరకు కూడా దేవుడు పిలిచామని రాయబడింది. కాబట్టి పిలుపులో ప్రియులరా చాలా ఉద్దేశాలు ఉంది అనమాట. కాబట్టి దానిలో ఒక భాగం ప్రియులారా మనం చూస్తున్నాం అనమాట. 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనంలో ప్రియులారా మనం చూస్తున్నాము. ఆశీర్వాదం అనుభవించడానికి కొరకు కూడా దేవుడు పిలిచామన్నమాట. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మనం కీడుకు బదులుగా ప్రియులారా మనం కీడు చేయొద్దు. హల్లెలూయా, కీడు చేయొద్దు అనమాట. ఎవరైనా మనం కీడు చేసినప్పుడు మనం సహజంగా కీడు చేసే ఒక క్యారెక్టర్ మనలో ఉండవచ్చు. కానీ దేవుని బిడ్డలుగా మనం దయచేసి ప్రియులారా కీడు చేయొద్దు అనమాట. మనం కీడు చేయొద్దు. మనం ఏం చేయాలి? మేలు చేయాలి, కానీ కీడు మాత్రం దయచేసి ప్రియులారా మనం చేయొద్దు. హల్లెలూయా. కాబట్టి మన కీడు చేసిన వ్యక్తులుగా ఉండే మనకు కూడా కీడు రావడానికి అవకాశం ఉంది. అది మాత్రం కాకుండా కీడు చేస్తున్న వ్యక్తులకు దేవుడు వ్యతిరేకంగా నిలబెడతాడు అని కూడా ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. 1 పేతురు 3వ అధ్యాయము ప్రియులారా 12వ వచనంలో రాయబడింది. ఒకసారి చదువుతారమ్మా. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. చూడండి, దేవుడు మనల్ని పిలిచారు నిజం, కానీ మన కీడు చేసే వ్యక్తులు ఉండే, కీడు చేస్తున్న వ్యక్తులు ఉండే బైబిల్లో రాయబడింది, ప్రభు ముఖమును కీడు చే వారికి విరోధముగా ఉన్నది అని రాయబడింది. కాబట్టి దేవుని బిడ్డలుగా ప్రియులరా, దేవుని యొక్క ముఖం మనకు విరోధంగా ఉండవద్దు సోదర. కాబట్టి మనం దయచేసి కీడు చేయవద్దు అనమాట. కానీ ఏం జరుగుతుంది అంటే, ఆశీర్వాదం అనుభవించడానికి కొరకు దేవుడు పిలిచారు నిజమే, కానీ కొందరు మనతో కీడు చేస్తారు. కీడు చేయొద్దని మనం కోరుతున్నాం. ఎవరు మనకు కీడు చేయొద్దని మనం ప్రార్థన చేస్తున్నాం. కానీ కొందరు కీడు చేయడానికి, అంటే కొందరు మనం దూషించడానికి, మనకు వ్యతిరేకంగా నిలబడడానికి అవకాశాలు ఉంది. ఎందుకంటే కొందరు చాలా మంది దేవుని తెలియలేని వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వాక్యం సత్యాలు తెలియలేని వారు, పరిశుద్ధాత్మ నింపదలేని వారు, దేవుని ప్రేమతో నింపబడలేని వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి వారు ద్వారా మన కీడు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి కొన్నిసారి దూషణ మాటలు కూడా రావడానికి అవకాశం ఉంది. కొందరు మనం ఇన్సల్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంది. అప్పుడు మనం ఎలాగ ఉండాలి చాలా ప్రాముఖ్యం. మనం ఎలాగ మనం అప్పుడు బిహేవియర్ చేస్తున్నాం, ఎలాగ మనం రెస్పాన్స్ చేస్తున్నాం చాలా ప్రాముఖ్యం. కాబట్టి దేవుని కుమార్తెగా ఆశీర్వాదం అనుభవించడానికి కొరకు దేవుడు పిలిచిన కాబట్టి పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఎవరు మనకు వ్యతిరేకంగా కీడు చేసినా మనం కీడు చేయవద్దు. ఇప్పుడు మనం కీడు చేయకుండా ఉండాలి అంటే తప్పకుండా దేవుని సహాయం మనకు అవసరం, పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం. ఇలా కీడు చేయకుండా మనం ఉండాలి అంటే ప్రియుల దేవుని సహాయం మనకు అవసరం. కాబట్టి ప్రియులరా, కీడుకు ప్రతి కీడు అయినను, దూషణకు ప్రతి దూషణ ఆయనను చేయగా దీవించుడి అని రాయబడింది. కాబట్టి 10వ వచనంలో రాయబడింది, జీవమును ప్రేమించి మంచి ధనములు చూడగోడు వాడు చెడ్డ దాన్ని పలుకకుండా. కాబట్టి మనం కీడు ఎలాగ చేస్తాం? కొన్నిసారి మాటల ద్వారా, చెడ్డ మాటలు పలుకుతున్నప్పుడు కీడు చేస్తున్నట్టు, చెడ్డ క్రియలు మనం చేస్తున్నప్పుడు. కాబట్టి చెడ్డ మాటలు గాని, చెడ్డ క్రియలు గాని, కపటపు మాటలు గాని చెప్పకుండా మనం పెదవులను కాచుకోవాలి అని రాయబడింది. కాచుకోవాలి. ఒకవేళ మనం పెదవులు మన కంట్రోల్ చేయలేదు అంటే ప్రియులారా మన ఆశీర్వాదం పొందడానికి, అనుభవించడానికి అది అడ్డుపడతాయి అనమాట. ఇదే చాలా మంది జీవితంలో ఇదే జరుగుతుంది అనమాట. మన జీవితం మనం చూసి ఉంటే ఇదే జరుగుతుంది. ఎవరైనా కొందరు కీడు చేస్తారేమో, ఎవరైనా మనం దూషిస్తారేమో, మన కంట్రోల్ కూడా పోతామో. కాబట్టి ప్రియులారా అలాగే ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే మనం దేవుని పిల్లలుగా ఉన్నామన్నమాట. దేవుడు మన దేవుని అనుభవించడానికి కొరకు పిలిచారు. కాబట్టి దేవుని అనుభవించడం దేవుని చిత్తమే. కాబట్టి మనం పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం కూడా ప్రియుల దేవుని చిత్తం. కాబట్టి ప్రియుల మన ఆత్మానుసారంగా బ్రతకడం దేవుని చిత్తం. అలాంటి ఉన్న వారు ఎక్కువ దేవుని అనుభవిస్తారు అనమాట. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియుల మనం చూస్తున్నట్లయితే దేవునికి స్తోత్రం. మొదటి పేతురు ప్రియుల 3వ అధ్యాయము 17వ వచనంలో కూడా ఇలాగ రాయబడింది, దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుడే బహు మంచిది.
దేవుని చిత్తం అలాగునే ఎడల కీడు చేసి శ్రమ పడుడో కంటే, కాబట్టి కీడు చేసి వారికి అనవసరంగా శ్రమలు వస్తాయి అన్నమాట. కీడు చేసిన వారికి అనవసరంగా శ్రమలు వస్తాయి. కాబట్టి శ్రమలు రెండు విధంగా వస్తుంది అనమాట. ప్రాముఖ్యంగా దేవుని బిడ్డలుగా ఉన్న మనకు కొందరేమో కీడు చేసి శ్రమ పొందుతున్న వారు ఉన్నారు, కొందరేమో మేలు చేసి శ్రమ పొందుతున్న వారు ఉన్నారు. మేలు చేసి శ్రమ పొందడం అంటే ఎగ్జాంపుల్ ప్రియులను చెప్పాలి అంటే, దేవుని తెలియలేని వ్యక్తులతో మీరు దేవుని ప్రేమతో నింపబడి దేవుని సువారు చెప్తున్నప్పుడు వారు నచ్చలేదంటే, ఒకవేళ వారు మిమ్మల్ని ఇన్సల్ట్ చేసినప్పుడు, నిందించినప్పుడు దానివల్ల మీకు ఒక శ్రమ వస్తుంది. కాబట్టి రెండు విధంగా ప్రియుల శ్రమలు వస్తున్నాయి. కీడు చేసి కొందరు శ్రమ పడుతున్నారు, కొందరు మేలు చేసి శ్రమ పడుతున్నారు. కాబట్టి కీడు చేసి శ్రమ పొందే గుంపులు మనం ఉండవద్దు అనమాట. కానీ మన ఇద్దరుకు మేలు వేసుకొని తర్వాత ఏదైనా శ్రమ వచ్చినా అది ప్రియులరా వారు ధన్యులని ప్రియులరా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దేవుడు తప్పకుండా వారికి రివార్డ్ ఇస్తాడు. కాబట్టి కీడు చేసి ప్రియులరా మన శ్రమ పొందేవారుగా మనం ఉండవద్దు. మేలు చేసి శ్రమ పొందేవారుగా ఉండే దేవుని నుండి బహుమానాలు వస్తాయని ప్రియులార పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఉదాహరణకు ప్రియులార మనం చూసినట్లయితే యేసుక్రీస్తు శ్రమ పొందామన్నమాట. యేసుక్రీస్తు ప్రియులార నా కొరకు మీ కొరకు ప్రియులార మనకు పెద్దలుగా సిలువలో ప్రాణం పెట్టి మరణించి శ్రమ పొందామని పరిశుద్ధ గ్రంథం ప్రియులార మనకు నేర్పిస్తుంది. అయినప్పుడు కూడా ప్రియులార మనం చూస్తున్నాము. ఒకసారి మనం ప్రియులార మనం చదువుదాం. 1 పేతురు 2వ అధ్యాయము 23వ వచనం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకునేను. ఆమేన్. కాబట్టి ప్రియులార మనం చూసినట్లయితే ఆయన అంటే మనం ప్రభువైన యేసుక్రీస్తు దూషింపబడినప్పుడు బెదలు దూషింపలేదనమాట. అదే యేసుక్రీస్తు కోరుతుంది. నా గురించి మీ గురించి దేవుడు అదే కోరుతుంది అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు మన ఎగ్జాంపుల్ అనమాట. కాబట్టి యేసుక్రీస్తుని కూడా చాలా మంది దూషించారు, కానీ తిరిగి యేసుక్రీస్తు ఒక్క మాట కూడా తిరిగి దూషించలేదన్నమాట. దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనతోనే అప్పగించుకోలేను. కాబట్టి మనం చూస్తున్నాము యేసుక్రీస్తు 22వ వచనంలో రాయబడింది. 1 పేతురు 2వ అధ్యాయం 22వ వచనం అంటే పాపం చేయలేదన్నమాట. పాపం. కాబట్టి సాతానుకు ఉద్దేశం ఏంటిది? కొందరు మనకు ఏదైనా కీడు చేస్తారేమో, దూషణ మాటలు చెప్తారేమో, ఇన్సల్ట్ చేస్తారేమో, అవమానపరుస్తారేమో, కానీ మనం ఏ విధమైన సరే పాపం చేయాలి అనమాట. ఎందుకంటే మనం పాపం చేస్తున్నప్పుడు మన ఆశీర్వాదాలు అనుభవించడానికి ఆ పాపం అడ్డుపడుతుంది అనమాట. సాతానుకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఇలా దయచేసి మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు పాపం చేయలేదు. కాబట్టి మనం కూడా ప్రియులరా మనం నాలుక ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా పాపం చేయవద్దు అనమాట. పాపం చేయవద్దు. పాపం చేస్తున్నట్టు అలాంటి పరిస్థితులు దెయ్యాలు తీసుకొని వస్తాడు, కానీ పాపం చేయవద్దు అనమాట. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. యేసుక్రీస్తు నోటిలో ఏ కపటమును కనబడలేదు. కాబట్టి మనం కూడా ఎలాగ ఉండాలి అని 1 పేతురు 3వ అధ్యాయము 9, 10 వచనంలో రాయబడింది. తిరిగి మనం దూషింపవద్దు. యేసుక్రీస్తు అలాగే యేసుక్రీస్తును వెంబడిసిన, యేసుక్రీస్తును కలిగిన ప్రియులారా మనం తిరిగి దూషింపవద్దు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా ప్రియులారా మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. కాబట్టి మనం కూడా ప్రియులారా అలాగే ఉండాలి అని ప్రియులారా దేవుడు కోరుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ఏం చేశాడు? ఆ విషయాలు తండ్రితో చెప్పామన్నమాట. యేసుక్రీస్తు తండ్రితో చెప్పామన్నమాట. హల్లెలూయా. పరిస్థితి అంతా కూడా యేసు అమ్మలో తండ్రితో మనం యేసు అమ్మలో చెప్పాలి. యేసుక్రీస్తు తండ్రితో డైరెక్ట్ చెప్పారు. మన యేసుక్రీస్తు అమ్మలో తండ్రితో చెప్పాలి అనమాట. కాబట్టి అలాగే ప్రియులారా మనం చెప్పాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రియుల దేశం మన దేవుని బిడ్డలుగా కీడు ప్రియులారా మనం చేయవద్దు, దూష్ట మాటలుగా మనం పలుకోవద్దు అనమాట. దాని వలన మనకు మేలు లేదు, ఇద్దరు కూడా మేలు లేదనమాట. మనకు మేలు లేదు, ఇద్దరికి మేలు లేదు. మన సమయం వ్యర్థం చేస్తున్నట్టు. కాబట్టి ప్రియులారా అలాగే మనం చేయవద్దు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆశీర్వాదం అనుభవించడానికి కొరకు దేవుడు పిలిచిన కాబట్టి మనం ఏం చేయాలి? మనం ప్రార్థన పూర్వంగా పరిశుద్ధాత్మ సహాయంలో ఆధారపడి దీవించుడి అని రాయబడింది. ఇప్పుడు మీరు ఎంతమందిని మీరు దీవిస్తున్నారు? ఎంతమందిని మీరు దీవిస్తున్నారు? ఇప్పుడు మనం లైఫ్ మనం చూస్తే కొందరు మాత్రం మీరు దీవిస్తున్నారేమో. అంటే
మనతో క్లోజ్ అయిన వారు కొందరిని మాత్రం మీరు దీవిస్తున్నారేమో. ఓకే, మంచిది. అయినప్పుడు కూడా దేవుడు కోరుతుంది దానిలో ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ లోతైన అనుభవంలోనికి నడిపించమని ప్రార్థన చేయాలి. ఇప్పుడు దీవించే విషయంలో కూడా ఎదుగుదల ఉంది అనమాట. బైబిల్ గ్రంథం ప్రియులారా మనం చూస్తుంటే ప్రతి విషయంలో మనకు ఒక ఎదుగుదల ఉంది. పరిశోధనలో మనం ఎదగాలి, రోజు రోజు మనం ఎదగాలి. దైవ జ్ఞానంలో మనం రోజు రోజు ఎదగాలి అనమాట. విశ్వాసంలో మనం బలవంతులుగా ఎదగాలి అనమాట. మహిమలో మనం రోజు రోజు ఎదగాలి. క్షమించే విషయంలో మనం రోజు రోజు ఇంక్రీస్ అవ్వాలి. అలాగే ప్రియులారా ఈ దీవించే విషయంలో కూడా మనం ఎదగాలి అనమాట. దేవునికి స్తోత్రం. దీవించే విషయంలో ఆ మెసేజ్ విన్నప్పుడు మాత్రం కొందరు దీవిస్తాం, తర్వాత మనం మర్చిపోతాం. అలా ఉండవద్దు. ప్రతిరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న రోజు ప్రియులారా మనం దీవెనకరంగా మార్చుకోవాలి. ఇద్దరిని దీవించుకోవడానికి వరకు వాడుకోవాలి. కాబట్టి యేసునామములో మనం దీవెన మాటలు పలకాలి అనమాట. పరిశుద్ధాత్మ సహాయం వల్ల విశ్వాసంతో దీవెన మాటలు పలకాలి. ఇప్పుడు చూసినప్పుడు ఏం కనిపించలేదేమో, ఆయనప్పుడు కూడా విశ్వాసంతో దీవించడం ప్రియుల పరిశుద్ధాత్మ సహాయం వల్ల దానిలో మనం ఇంక్రీస్ అవ్వాలన్నమాట. కాబట్టి మన మనసు చాలాసార్లు అది ఒప్పుకోలేదేమో. కొందరిని దీవిస్తాం అని మనం కోరుతున్నప్పుడు వారి కూర్చుని నెగిటివ్ పిక్చర్ మన మనసులో వస్తాము. వారు అలాగున్నారు, ఇలాగున్నారు, రకరకాలు ఉన్నారు. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది హింసించు వారిని కూడా దీవించుడని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో శాప మాటలు అంటే మాక్సిమం దేవుని బిడ్డలుగా మనం శాప మాటలు పలుకోవద్దు అనమాట. అంటే దానికి అర్థం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు, జీవం కలిగిన దేవుడు ఎంతగా కోరుతుంది మనం అధికంగా ప్రియులారా మనం దీవెన ఆశీర్వాదం నేను మీరు మనం అనుభవించాలని జీవం కలిగిన దేవుడు కోరుతుంది అనమాట. కోరుతుంది. ఇప్పుడు అధికమైన దీవెనలు ప్రియులారా మీరు అనుభవించాలంటే తప్పకుండా మీరు పరిశుద్ధాత్మలో ఆధారపడి అధికంగా దీవించే వ్యక్తులుగా మీరు ఉండాలి. ప్రతిరోజు దీవించే వ్యక్తులు ఉండాలి. ఇద్దరిలో దీవించే వారు ఉండాలి. దేవునికి స్తోత్రం. భర్త కావచ్చు, మీ భార్య కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ తల్లిదండ్రులు కావచ్చు, తరువాత ప్రియుల క్రీస్తునందు మన సహోదరులను అభిషక్తులను దేవుని పిల్లలను కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తాడు. కాబట్టి దాన్ని బట్టి ప్రియులారా మనం అధికంగా దీవించే వారుగా మనం ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు నామములో నిజంగా మీరు ఇద్దరిలో దీవించే వ్యక్తులుగా మీరు ఉండే మీ హృదయంలో కోపం గాని, పగ గాని, చేదు గాని, అసూయ గాని ఇలాంటి స్పిరిట్ అక్కడే నిలబడలేదు. శాపంగానే నిలబడలేదన్నమాట. శాపం ఒకవేళ కొందరు మీకు వ్యతిరేకంగా శాప మాటలు పలికి ఉండొచ్చు. ఇప్పుడు ఆ మాటల ప్రభావం కూడా యేసునామములో మీరు దీవించడం మొదలు పెడుతున్నప్పుడు శాపం దాని యొక్క ప్రభావం యేసునామములో తప్పకుండా లయమైపోతుంది అనమాట. ఎందుకంటే ఆశీర్వాదం, దేవుని యొక్క ఆశీర్వాదం గొప్పది అనమాట. యేసుక్రీస్తు నామములో మనం దీవిస్తున్నాం కాబట్టి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా శాపాలు తొలగిపోతాయి అనమాట. శాపం లయమైపోతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది కారణం లేకుండా శాపాలు మన మీదే పని చేయలేదు అని రాయబడి ఉంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మన ఇద్దరును దీవించే వారుగా ఉండే ప్రియులారా మనం అధికంగా దీవించబడుతుంది అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా చాలా స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ఈ విషయంలో ప్రత్యేకంగా మనం దేవుని కృప మనం అడగాలి. దేవా యేసయ్య మీ అలాగే నేను ఇద్దరును దీవించినట్టు నాకు అలాంటి మనసు దయచేయమని ప్రియులారా ప్రత్యేకంగా మనం ప్రార్థన చేయాలి. సరే మనం ఏం చేస్తున్నామంటే మనం చుట్టాలు గాని లేదంటే మన క్లోజ్ ఉన్న వారిని మాత్రం మనం దీవించి అక్కడ ఆపుతారేమో. కానీ ప్రియులారా మన ఇంకా చాలా మంది వేలు లక్షలాది ప్రజలు ఉన్నారు. దేవునికి స్తోత్రం. వారిని కూడా దీవించినట్టు దేవుడు మనకు కృప అనుగ్రహిస్తున్నాక దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ విషయంలో ప్రియులారా మనం ఇంక్రీస్ అవ్వాలి అన్నమాట. ఈ విషయం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మన ఏ విత్తనాలు అయితే పెడతారో దానికి కోత ఉంది అనమాట. పంట ఉంది అనమాట. దానికి కోత ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా మన దేవుని చిత్తానుసారంగా ఇద్దరును అధికంగా ప్రియులారా మీరు దీవించేవారు ఉండాలి. ప్రత్యేకంగా మీ జీవితాన్ని మీరు దీవించాలి. ప్రతిరోజు మీరు యేసునామములో దీవించుకోవచ్చు. మిమ్మల్ని మీరు దీవించాలి. మీకు వ్యతిరేకంగా శాప మాటలు, నెగిటివ్ మాటలు దయచేసి పలుకోవద్దు. యేసునామములో దీవించాలి. హల్లెలూయా. మిమ్మల్ని మీరు దీవించాలి. మీ ఆత్మ ప్రాణ శరీరం మీరు యేసునామములో దీవించాలి. మీ కుటుంబ జీవితం దీవించాలి. మీ ఆరోగ్యం దీవించాలి. మీ ఫైనాన్షియల్ ఏరియా మీరు దీవించాలి. యేసునామములో మీ సేవ మీరు దీవించాలి. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ నడిపింపులో ప్రతి ఏరియా మనం దీవించాలి అనమాట. దీవించుడి. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది దీవించుడి అని రాయబడింది. కాబట్టి ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తున్న ప్రాముఖ్యమైన విషయం ఆశీర్వాదమునకు వారసులకు
దేవుడు ప్రియులారా మనల్ని పిలిచిన కాబట్టి, మీరు పిలువబడేది కాబట్టి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి అని పరిశుద్ధ గ్రంథం ప్రియులరా స్పష్టంగా నేర్పిస్తుంది. కాబట్టి ఈ విషయంలో దయచేసి ప్రియులరా మనం పట్టుదల కలిగిన వారు ఉండాలి, మనం నమ్మకంగా ఉండాలి అనమాట. మనం ప్రియులారా మనం విసిగిపోవద్దు అనమాట, విసిగిపోవద్దు, కొన్నిసారి విసిగిపోవద్దు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన విద్యలో ఎంతగా దీవించిన కొలది అంతగా మీరు కూడా తప్పకుండా దీవించబడుతుంది. ఇది బైబిల్ గ్రంథం నేర్పిస్తున్న గొప్ప సత్యం అనమాట, పవర్ఫుల్ ట్రూత్ అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరు దీవెన కోరుతుంది, మంచిది. దేవా నన్ను దీవించుమని మీరు దేవునితో ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా నన్ను దీవించుము, నన్ను హెచ్చించుము, నా పరిస్థితులు మార్చుము అని మీరు దేవునితో ప్రార్థన చేస్తున్నారు, మంచిది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా చెప్తున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఏం చేసుకోవాలి, ఆల్రెడీ ప్రియులారా మన ఆత్మ సంబంధమైన దేవుడు మనకు అనుగ్రహించాను అనమాట. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అనుగ్రహించి దేవుడు మనల్ని దీవించామన్నమాట. అంటే క్రిస్తువుని ఇచ్చి తండ్రిని దేవుడు మనను ఆశీర్వదించామన్నమాట. తండ్రిని దేవుడు యేసు క్రిస్తువును అనుగ్రహించి ప్రియులారా నన్ను దేవుడు దీవించామన్నమాట, మనల్ని దేవుడు దీవించాం. ఇప్పుడు క్రిస్తువును కలిగిన ప్రియులారా మన అందరూ దీవెన కలిగిన వారమని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు క్రిస్తువులో ఉన్న దీవెనలు ప్రియులారా దానికి ఎండ్ లేదనమాట, అన్లిమిటెడ్ అనమాట. క్రిస్తువులో ఉన్న ఆశీర్వాదాలు ప్రియులారా మనం చూసినట్లయితే అన్లిమిటెడ్ అనమాట, కొలుతలేదు, కొలవడానికి వీల్లేదు. అంత ఆశీర్వాదాలు తండ్రి దేవుడు మనకు అనుగ్రహించిన క్రిస్తువులో సమృద్ధి ఉంది అనమాట, లేదు. కాబట్టి ఆ సత్యం మనం అర్థం చేసుకొని ప్రియులారా మనం పరిశుద్ధాత్మ సహాయం వలన ఇద్దరును దీవించాలి. కాబట్టి మన ఇద్దరును దీవించిన కొలది అలాగా మనం విశ్వాసంతో మొదలు పెడుతున్న కొలది తప్పకుండా కోపం, పగ, చేదు నుండి బయటపడుతుంది. అసూయ స్పిరిట్ మనలు ప్రభావం చేయకుండా దేవుడు తప్పకుండా కాపాడుతాయి, లేదు. కాబట్టి ప్రియులారా మనం ఇద్దరు దీవించే కృపా దేవుడు మనకు అనుగ్రహించామని కూడా అర్థం చేసుకోవాలి. కొందరు అనుకున్నారేమో అబ్బో నేను మామూలు వ్యక్తి. కాబట్టి వరల్డ్ స్టాండర్డ్ ప్రకారం ప్రియులారా మీరు చూసినట్లయితే మీరు మామూలు వ్యక్తి ఏమో, మీ చేతిలో 10 రూపాయలు కూడా లేదని సోదరం అయినా సరే మీరు స్పిరిచువల్ గా ప్రియులారా మనం చూసినట్లయితే వరల్డ్ స్టాండర్డ్ ప్రకారంగా సొంత ఇల్లు లేదేమో మీకు. వరల్డ్ స్టాండర్డ్ ప్రకారంగా మీరు చాలా లోతైన స్థాయిలో మీరు ఉన్నారేమో, కానీ అంటే చాలా దిగిన స్థాయిలో మీరు ఉన్నారేమో. కానీ స్పిరిచువల్ గా ప్రియులారా మనం ఆత్మీయంగా ప్రియులారా మనం చూసినట్లయితే క్రిస్తునందు ప్రియులారా మనం గొప్ప ధనవంతులుగా ఉన్నామన్నమాట. ఎందుకంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు తండ్రిని దేవుడు యేసుక్రీస్తు ద్వారా నాకు మీకు అనుగ్రహించామన్నమాట. ఇప్పుడు ఆత్మీయంగా ప్రియులారా మనం లేని వారం కాదనమాట. వరల్డ్ స్టాండర్డ్ ప్రకారం మనం లేని స్థాయిలో ఉండవచ్చాము, కానీ ఆత్మీయంగా ప్రియులారా క్రిస్తువును తండ్రి దేవుడు అనుగ్రహించి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు అనుగ్రహించి దేవుడు మనను దీవించామని సత్యం ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మనం అర్థం చేసుకొని మన ఇద్దరును దీవించడం మొదలు పెట్టుకోవాలి. ఇప్పుడు కొన్నిసారి మన మనసు ఒప్పుకోలేదేమో, ఎందుకంటే మన మనసు వరల్డ్ స్టాండర్డ్ ప్రకారంగా మన పరిస్థితి చూస్తారేమో, మన డిగ్రీ కానీ మన పరిస్థితి. కాబట్టి వరల్డ్ స్టాండర్డ్ ప్రకారం ప్రియులారా మనం చూసుకొని ఇద్దరు దీవించుకోవడం మన ఆపవద్దు అనమాట. వరల్డ్ స్టాండర్డ్ ప్రకారం మీరు ఉన్నతమైన స్థాయిలో ఉంటే మంచిది, కానీ తక్కువ స్థాయిలో ఉన్నా కానీ మీరు ఇద్దరిని దీవించే విషయం మాత్రం ప్రియులారా ఆపవద్దు. కాబట్టి తండ్రి దేవుడు యేసుక్రీస్తును అనుగ్రహించిన కాబట్టి ఆత్మ సంబంధం దీవెనలు మనకు అనుగ్రహించిన కాబట్టి మనం ఇద్దరును ప్రియుల దీవించే వారుగా ఉండాలి. దానిలో మనం ఉత్సాహం చూపాలి అనమాట, లేదు దానిలో మన పట్టుదలతో ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి చాలాసారి మన మనసు అడ్డుపడతాయి, అంటే మనం ప్రార్థన చేయాలి. ప్రభు ఇద్దరు దీవించే మనసు నాకు అధికంగా దయచేయమని ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన కొద్ది తప్పకుండా దేవుడు వాక్యం ద్వారా ఆత్మ ద్వారా మన మనసును నూతన పరుస్తాడు. అనేకులను దీవించే హృదయం దేవుడు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు అనేకులను దీవించే హృదయం దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు, అలాంటిన్న తలంపులు, అలాంటిన్న ప్రేరణ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించినప్పుడు తప్పకుండా ప్రియులారా మనం ఇద్దరును దీవించడం మొదలు పెట్టాలి. కాబట్టి ఇద్దరును దీవించడం అంటే రకరకాల విధంగా మనం దీవించుకోవచ్చు, రకరకాల విధంగా ఇద్దరును ప్రియులారా మనం దీవించుకోవచ్చు. కాబట్టి మనం చూసినట్లయితే కొందరు ఒకవేళ ఒక గ్లాస్ నీరు ఇచ్చినప్పుడు కూడా
మనం వారిని దీవిస్తున్నాం అనమాట. ఒక పూట ఆహారం మనం ఇద్దరికి ఇచ్చినప్పుడు కూడా వారిని మనం దీవిస్తున్నాం అనమాట. ఒక బట్టలు ఇచ్చినప్పుడు కూడా మనం ఇద్దరు మనం దీవిస్తున్నాం అనమాట. హల్లెలూయా. ఒకవేళ ఒకరు రోగాలతో ఉన్నప్పుడు, బాధపడి ఉన్నప్పుడు యేసునామములో వారి స్వస్థత కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు వారికి మనం మేలు చేస్తున్నాం అనమాట. వారిని మనం దీవిస్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఒకరు రక్షణ పొందలేని స్థాయిలో ఉన్నప్పుడు వారి కొరకు ప్రార్థన చేయడం కూడా మనం వారిని దీవించినట్టు అనమాట. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఒకరు ప్రియులారా దుఃఖంతో, నిరాశతో, బాధతో ఉన్నప్పుడు మన ఓదార్పు మాటలు చెప్పినప్పుడు కూడా వారి మాటల ద్వారా మనం దీవిస్తున్నాం అనమాట. ఒకవేళ ఒక వ్యక్తి ఫైనాన్షియల్ గా ఇబ్బందిగా ఉన్నప్పుడు, మీరేమో ఫైనాన్షియల్ గా గొప్ప స్థాయిలో ఉన్నప్పుడు ప్రియులారా ఆ ఇబ్బందులు ఉన్న వారికి మన కొద్ది ఆర్థిక సహాయం మనం చేస్తున్నప్పుడు కూడా అది కూడా దీవించడం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దీవించిన విషయంలో ప్రియులారా మనం చూసినట్లయితే అది రకరకాల విధంగా మనం చేసుకోవచ్చు. హల్లెలూయా. యేసునామములో నేను దీవిస్తున్నామని చెప్పినప్పుడు కూడా మనం అది ఆమె దీవిస్తున్నాం అనమాట. కాబట్టి ప్రియులారా దీవించడం అది రకరకాల విధంగా చేసుకోవచ్చు అనమాట. పరిశుద్ధాత్మ వలన అది లోతైన అనుభవంలోనికి దేవుడు ప్రియులారా మనను నడిపించినాక ఇప్పుడు దేవుడు కోరుతుంది మనం బ్రతికినంత కాలం ఇద్దరును దీవించే వారుగా మనం ఉండాలి. అంటే తండ్రి అయిన దేవుడు ఆశీర్వాద పూర్ణుడైన దేవుడు అనమాట. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుల్లో ఆశీర్వాదం ప్రియులార సమృద్ధి ఉంది. ఇప్పుడు అదే క్రీస్తు పరిశుద్ధాత్మ వలన ఆశీర్వాద పూర్ణుడైన దేవుడు మనలో నివాసం చేస్తున్నాం అనమాట. ఇప్పుడు దేవుడు ఏం కోరుతుంది? నా ద్వారా ఇద్దరును దీవించాలని, మీ ద్వారా, మన ద్వారా ఇద్దరును దేవుడు దీవించాలని దేవుడు కోరుతుంది. కాబట్టి దాని కొరకు దేవుడు మన హృదయాన్ని దేవుడు వాడతాయి అనమాట. మన మనస్సును దేవుడు వాడతాయి అనమాట. మనం నాలుకను దేవుడు వాడతాయి, మన చేయును దేవుడు వాడుతున్నాం అనమాట. అంతే. యేసుక్రీస్తు మన ద్వారా ఇద్దరును దీవించాలని ప్రభు కోరుతుంది. కాబట్టి మనం ఆ యేసుక్రీస్తుతో పరిశుద్ధాత్మతో మనం సహకరించాలి. కానీ కొన్నిసారి మనం మనసు ఒప్పుకోలేదేమో. ఎందుకంటే ఆ వ్యక్తి నన్ను హింసించామని మీరు చెప్తారేమో, ఆ వ్యక్తి నాకు వ్యతిరేకంగా మాట్లాడారు, నన్ను గాయపరిచాము, నన్ను తిట్టారు, నన్ను పట్టించుకోలేదు, నేను ఇబ్బందులు ఉన్నప్పుడు నాకు సహాయం చేయలేదు, నన్ను ఆమె గాయపరిచాము, నన్ను మోసం చేశాము. అలాగే మనకు ఎన్నో విషయాలు చెప్పడానికి ఉండవచ్చు. ఇప్పుడు అదంతా చూసుకొని ఉండే ప్రియులారా మనం ఇద్దరు మనం దీవించలే. అదంతా మనసులో పెట్టుకొని ఉండే మనం గత కాలంలో వాళ్ళు చేసిన చెడు క్రియలు అందు కూడా ప్రియులారా మనం ఆలోచన చేసుకొని ఉంటే వారిని మనం దీవించలే. మనం అక్కడ ఆగిపోతాయి అన్నమాట. అందుకొరకు బైబిల్లో రాయబడింది, కీడు చేసిన హింసించు వారిను దీవించుడు అని రాయబడింది, శపింపు వద్దని రాయబడింది. కాబట్టి మన ఇద్దరు దీవించడం లేదు అంటే ప్రియుల శాప మాటలు చెప్పడానికి కూడా అవకాశాలు ఎక్కువ అనమాట. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం దీవించేవారు ఉండాలి. కాబట్టి మన ఇద్దరు దీవించేవారుగా ఉండాలి. నిజంగా మనం దీవించేవారు ఉండాలి అంటే మన మనస్సులో ఒక ట్రాన్స్ఫార్మేషన్ జరగాలి అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు అది చేస్తాడు, లోతుగా చేస్తాడు. మన లోపల ఉన్న చెత్తలు తీసివేస్తాడు అనమాట. వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా దేవుడు తీసివేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, కాబట్టి శుద్ధీకరణం, కాబట్టి హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే హృదయ శుద్ధి గలవారు దేవుని ప్రేమ వారి నుండి ప్రవేశిస్తుంది అనమాట. అంటే హృదయ శుద్ధి గలవారు ఆత్మ నుండి, వారి హృదయం నుండి పరిశుద్ధాత్మ నదులు అధికంగా ప్రవేశిస్తాయి అనమాట. కానీ కోపం గాని, పగ గాని, చేదు గాని, అసూయ పట్టుకొని బ్రతున్న వారు ఆత్మ నుండి ఆశీర్వాద నదులు, జీవదల నదులు అధికంగా ప్రియులరా ప్రవహించలేదు. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా అధికంగా పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి ప్రవహించినాక, కాబట్టి ప్రవహించాలంటే ప్రాణం చాలా ప్రాముఖ్యం అనమాట. ప్రాణములో ఈ కోపం గాని, పగ గాని, చేదు గాని, అవిశ్వాసం గాని అడ్డుపడతాయి అనమాట. కాబట్టి అందుకొరకు దేవుడు ఏం చేశాడు? మన ప్రాణాన్ని వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా శుద్ధి చేస్తాడు అనమాట. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? ప్రభుత్వ సమయం గడపాలి, ప్రార్థనలో సమయం గడపాలి. ప్రభుత్వం మనం అధికం సమయం, వాక్యంతో అధికం సమయం గడుపుతున్నప్పుడు దేవుడు మన మనసును నూతన పరుస్తాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది? అనేకులను దీవించాలని ఒక తండ్రి హృదయం దేవుడు మనకు అనుగ్రహిస్తాడనమాట. తండ్రిని దేవుడు దీవించినట్టు, లేదా ప్రభువుని యేసుక్రీస్తు ప్రియులరా దీవించినట్టు, ప్రియులరా మనం కూడా ఇద్దరును దీవించాలి. ఆకాశాయికు పరిశుద్ధాత్మ దేవుడు మనను లేవనెత్తాడు. దాంట్లో కూడా లోతైన అనుభవంలోనికి మనం నమ్మకంగా ఉండే, ఇప్పుడు ఈ విషయంలో ప్రియులరా మనం నమ్మకం ఉండే, ఈ విషయంలో లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. అలాగే నమ్మకం, ఇద్దరును దీవించే విషయంలో మీరు ఫెయిత్ఫుల్ గా ఉన్న వ్యక్తులుగా ఉండే 100% మీ పరిస్థితి ఇప్పుడున్న స్థాయిలో మీరు ఉండలే. అనేక దీవెనలు
మీ దగ్గరికి తప్పకుండా మీరు ఆమె అనుభవించినట్టు దేవుడు కార్యం చేస్తాడు. ప్రభు చెప్పారు కదా, నా రాజ్యం నీది మొదటి వెదగుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడను. ఆశీర్వాదాలు మీరు అనుభవించే వ్యక్తిగా మార్చబడతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా అర్థం చేసుకోవాలి, మన పరిస్థితి మారాలి అంటే మనం దేవుడు ఏం చేస్తాడు, ప్రాముఖ్యంగా మనం ఆత్మను దేవుడు బలపరుస్తాడు. దానితో పాటు మన హృదయాన్ని వాక్యం ద్వారా ఆత్మ ద్వారా చేంజ్ చేస్తాడు అనమాట. కాబట్టి మన ప్రాణం చేంజ్ అంటే నూతన పరచబడలేదు అంటే దేవుని అదేంగా ప్రియులారా మనం అనుభవించలేదు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేస్తాం, ఆశీర్వాదాలు దేవుని యొక్క దీవెనలు అదేంగా మనం అనుభవించాలంటే మన అదేంగా ప్రియులారా ప్రభుతో సమయం గడపాలి. చాలా మంది మనం చూసిన ఈ కాలంలో అక్కడే తగ్గిపోతున్నాయి. ప్రభుత్వం సమయం గడిపే విషయంలో సమయం గడపడం లేదు. ఎందుకంటే చాలా మంది అనుకున్నారు వారు ప్రార్థన చేసి ఉండొచ్చు, వారు కోరుతున్న ఆశీర్వాదాలు అనుభవించలేదేమో. కాబట్టి షార్ట్ కట్ మెథడ్ చాలా మంది చూస్తున్నారు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం దేవుడు మనల్ని క్రమక్రమంగా దీవించే దేవుడు. ఇప్పుడు దేవుడు మనను గమనిస్తున్నాము, మనం ఏం చేస్తున్నామని దేవుడు ప్రియులారా చూస్తున్న దేవుడు అనమాట. కాబట్టి ప్రియులారా మనం సమర్పిస్తాం, ప్రార్థన చేస్తాం, ప్రభువా ఇద్దరును దీవించినట్టు ఆ మనసు ఆ హృదయం దేవా నాకు అదేంగా ఉత్సాహం దవా అలాంటి అభిషేకం అలాంటి కృప తండ్రి దవా నాకు అదేంగా దయచమని ప్రార్థన చేస్తాం. అలాగే ప్రార్థన చేస్తాం, ప్రభువా నా ద్వారా ఎవరెవరిను ప్రభువా మీరు దీవించాలని కోరుతున్న వారందరినూ నా ద్వారా ప్రభువా దీవించమని మనం ప్రార్థన నన్ను దాని కొరకు వాడుకోమని ప్రార్థన చేయాలి. కాబట్టి మనం సమర్పించాలి. కొన్నిసారి మనం ప్రభుత్వం చెప్తారేమో, ప్రభు పలాని వ్యక్తులను ప్రభు మీరు దీవించవద్దు అని మీరు చెప్తారేమో, ఎందుకంటే వారి గతకాలంలో కొన్ని చేస్తున్న పనులు మీకు నచ్చలేదేమో. కాబట్టి ఆమె పలాని వ్యక్తులను దీవించవద్దు అని మీరు కోరుతున్నారేమో. ఇప్పుడు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. ఒకసారి మనం చదువుతామా? రోమా రాసిన పత్రిక 12వ అధ్యాయము ప్రియులారా, 12వ అధ్యాయము 14వ వచనం. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి కానీ శపింపవద్దు. స్తోత్రం. చూడండి, మిమ్మల్ని హింసించిన వారు ఉండవచ్చు, దేవునికి తెలుసు మిమ్మల్ని హింసించిన వారు ఉన్నారు. అయినప్పుడు కూడా బైబిల్ చెప్తుంది, కాబట్టి అలాంటి వ్యక్తులను ప్రభువా దీవించవద్దు అని మీరు దేవునితో అడ్వైస్ చెప్తున్నారు అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుంది. మనం వారిని కూడా దీవించమని చెప్తుంది. ఎందుకు అలాగే చెప్తుందంటే మనం తక్కువ దీవెన అనుభవించవద్దు, మన ఎక్కువ దీవెన ఎక్కువ ఆశీర్వాదాలు మీరు అనుభవించాలని ఉద్దేశంతో పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాట చెప్తుంది అని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు చాలాసారి మన ఎక్కువ దీవెన ఎందుకు అనుభవించడం లేదంటే ఇప్పుడు కూడా మన మనసులో గత కాలంలో రకరకాల ప్రజలు మనతో చేసిన కీడు విషయాలు, దూషణ మాటలు, ఇన్సల్ట్ అదే మనం ధ్యానించుకొని వారిని మనం దీవించకుండా ప్రియులారా మనం దూరంగా ఉన్నారేమో. వారిని మనం దీవించకుండా ఒకవేళ మన హృదయం నుండి శాప మాటలు పలుకుతున్నారేమో, లేదంటే వారికి ఏదైనా కీడు చేస్తున్నారేమో, లేదంటే వారికి వ్యతిరేకంగా మనం దూషిస్తున్నారేమో. కాబట్టి ఇద్దరు దూషిస్తున్న వ్యక్తులు దేవుని యొక్క దీవెన అదేంగా అనుభవించలేదన్నమాట. ఇద్దరు కీడు చేసిన వ్యక్తులు దేవుని యొక్క దీవెనలు అదేంగా అనుభవించలేదు. ప్రియులారా ఎంత ప్రార్థన చేసినా సరే ఇద్దరు కీడు చేస్తున్న వ్యక్తులు అది ఆపకుండా ఇద్దరిని దూషించుకొని బ్రతకడం అది ఆపకుండా ప్రియులారా దేవుని యొక్క ఆశీర్వాదాలు పూర్తిగా అనుభవించలేదు. రెండు కలిసి ముందుకు వెళ్ళలేదన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, కీడుకు ప్రతి కీడు దేశి పరిశుద్ధాత్మలో ఆధారపడి మన ఒకవేళ మీరు కీడు చేస్తున్న వ్యక్తిగా మీరు ఉన్నారేమో, వాక్యం విన్న మీరు కొందరు కీడు చేస్తున్నప్పుడు తొందరపడి కీడు చేస్తున్న వారు ఉన్నారేమో. ఒకవేళ ఇద్దరు దూషిస్తున్నప్పుడు వారికి వ్యతిరేకంగా మీరు దూషణ మాటలు ఇలాగే మాట్లాడుకొని రోజంతా అలాగే చేస్తున్న వ్యక్తిగా మీరు ఉన్నారేమో. కాబట్టి ఆపాలి అనమాట. దేవునికి స్తోత్రం. కీడు చేయడం ఆపాలి, దూషణ మాటలు పలకడం ఆపాలి. అందుకొరకు బైబిల్లో రాయబడింది, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. 1 Peter 3వ అధ్యాయం 10వ వచనం. ఫర్ ద స్క్రిప్చర్స్ సే ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ లైఫ్. కాబట్టి మీ జీవితం మీరు ఎంజాయ్ చేయాలి. దేవుడు కోరుతుంది మన జీవితం మనం ఎంజాయ్ చేయాలి, ఆనందం అనుభవించాలి, పరిశుద్ధాత్మలో ఆనందించాలి, దేవుని రాజ్యం అని అనుభవించాలి, దేవుని ప్రశంస మనం అనుభవించాలి, దేవుని శక్తి స్థానది అనుభవించాలి, దేవుని ఆశీర్వాదాలు మనం రియల్గా అనుభవించాలి. చెప్పడం మాత్రం కాదు, చాలాసారి మనం చెప్తున్నాము నేను అనుభవంగా మార్చబడలేదు, అది అనుభవించాలని దేవుడు కోరుతుంది. ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ లైఫ్ అండ్ సీ మెనీ హ్యాపీ డేస్
ఇప్పుడు చాలా మంది అనుకున్నారు పరలోకంలో వెళ్ళిన తర్వాత ఆనందిస్తామని, కానీ దేవుడు ఈ భూమిలో కూడా బ్రతికినప్పుడు హ్యాపీ డేస్ అంటే మన జీవితం ఆనందంగా దేవుడు మారుస్తాడు. కాబట్టి ఆనందం పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, దేవుడు ఇస్తాడు, యేసుక్రీస్తు ఇస్తాడు. యేసుక్రీస్తు చెప్పారు, నేను ఇచ్చే ఆనందం ఎవరు మీ నుండి అది తీసివేయలేదని చెప్పారు దేవుడు యేసుక్రీస్తు. నేనిచ్చే ఆనందం. కాబట్టి దేవుడు ఆనందం ఇస్తాడు. ఇప్పుడు ప్రతిరోజు మనం ఆనందించుకొని వెళ్ళాలి అంటే పరలోకం అనుభవించాలన్నమాట. పరిశుద్ధాత్మ వలన ఇప్పుడు మనం పరలోకం అనుభవించుకొని అనుదినం బ్రతకాలని దేవుడు ప్రియులారా కోరుతుంది. ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ లైఫ్ అండ్ సీ మెనీ హ్యాపీ డేస్ కావాలంటే కీప్ యువర్ టంగ్ ఫ్రమ్ స్పీకింగ్ ఈవిల్. కాబట్టి నాలుక కాపాడుకోవాలని దేవుడు చెప్తుంది అనమాట. ప్రాముఖ్యంగా నాలుక కంట్రోల్లో పెట్టుకోవాలి, కూడా నేర్చుకోవాలి. లేదు అంటే మన ఆశీర్వాదాన్ని అనుభవించడం కానీ లేదంటే సంతోషకరమైన జీవితం ఉండకుండా ఈ నాలుక దేవుని చిత్తానుసరంగా వాడుకోలేదంటే జరుగుతుంది అనమాట. కాబట్టి దేవుని చిత్తానుసరంగా నాలుక వాడుకోవడం ప్రియులారా మనం నేర్చుకోవాలి. కాబట్టి సీ మెనీ హ్యాపీ డేస్, కీప్ యువర్ టంగ్ ఫ్రమ్ స్పీకింగ్ ఈవిల్ అండ్ యువర్ లిప్స్ ఫ్రమ్ టెల్లింగ్ లైస్ అని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. అది మాత్రం కాకుండా 11వ వచనంలో రాయబడింది, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. దీవించడం మనం నేర్చుకోవాలి, మేలు చేయవలెను అంటే మేలు చేయడం కూడా అర్థం చేస్తుంది, నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ మేలు చేయాలన్నమాట. గలాతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాయబడింది, మేలు చేసే విషయంలో మనం విసిగిపోవద్దు అనమాట. విసిగిపోవద్దు అంటే మేలు చేసే విషయంలో కొన్నిసారి విసిగిపోతాము, అబ్బో నేను ఎందుకు ఇంత మేలు చేయాలి. కానీ మనం మేలు చేసినప్పుడు మనకు కూడా మేలు వస్తాయి అనమాట. తగిన సమయంలో ఆ మేలు మనం అనుభవిస్తాయి అనమాట. కాబట్టి మనకు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, అవసరం దొరికినప్పుడు, అవకాశాలు దొరికినప్పుడు దేవుడు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి ఇద్దరులకు మేలు చేసి బ్రతకాలి అనమాట. కాబట్టి ప్రియులారా ఆ వాక్యం కూడా మనం ఒకసారి మనం చదువుదామా. గలాతీయులకు రాసిన పత్రిక ప్రియులారా 6వ అధ్యాయంలోనే రాయబడి ఉంది. గలాతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము స్తోత్రం 6వ అధ్యాయము హల్లెలూయా 6వ అధ్యాయము 9వ వచ్చు. మనము మేలు చేత యందు విసుకక ఉందము, మనము అలయక మేలు చేసిన మేము తగిన కాలమందు పంట కోతుము. చూడండి, పంట వస్తుంది అనమాట. అంటే ఆత్మీయ జీవితం అంటే పంట అనమాట. అంటే పంటలోనికి అంటే మన విత్తనాలు పడినప్పుడు కోత వస్తాయి అనమాట. ఇది బైబిల్ దేవుడు ఒక ఇదనమాట, లో అనమాట, సిస్టమ్ అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము మేలు చేయడందు బిస్కకు ఉందము. కాబట్టి మేలు చేసే విషయంలో ప్రియులను మనం చూసినట్లయితే యేసుక్రీస్తు నంబర్ 1 అని మనం చెప్పవచ్చు. అపోస్తలుల కార్యం 10:38 వచనంలో రాయబడింది, యేసుక్రీస్తును తండ్రి దేవుడు అభిషేకించామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని బెల్లం పొందుకొని అనేకులకు మేలు చేసుకొని బ్రతికినట్టు వాక్య భాగంలో రాయబడింది. యేసుక్రీస్తు అలాగే సంచారం చేస్తామన్నమాట. రోగాలతో ఉన్న వారిను కొరకు ప్రార్థన చేసి స్వస్థలోనికి నడిపించి దెయ్యాలను వెళ్ళగొట్టి ప్రియుల మేలు చేసుకొని యేసుక్రీస్తు బ్రతికామన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలుగా యేసుక్రీస్తును కలిగిన మనం కూడా పరిశుద్ధాత్మ వల్ల మేలు చేసుకొని బ్రతకాలి. కాబట్టి ప్రియులను ఇంకొక సత్యమైన అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు 33 సంవత్సరం బ్రతికాం, సిలువ వేయబడాం, సమాధి నుండి 3 రోజులు తిరిగి లేపబడాం, పునరుద్ధానుడుగా బ్రతుకుతున్నాం. కాబట్టి పునరుద్ధానుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఇప్పుడు నివాసం చేస్తున్నాం. రక్షణ పొందిన మనలో పునరుద్ధానుడైన ఆ గొప్ప యేసుక్రీస్తు మనలో నివాసం చేసుకొని మన ద్వారా ఇద్దరులకు మేలు చేస్తున్నాం అనమాట. మన ద్వారా ఇద్దరును మనం కాదు, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వాడుకొని ఇద్దరును దీవిస్తున్నాం అనమాట. మన ద్వారా దేవుడు ఇద్దరుకు మేలు చేస్తున్నాం అనమాట. కాబట్టి దానికి మనం సహకరించాలి. మనలో వచ్చిన పరిశుద్ధాత్మతో, మనలో వచ్చిన మహిమ నిరీక్షణ ప్రభుత్వంతో మనం సహకరించాలి. కాబట్టి మనం మేలు చేస్తున్నప్పుడు ప్రియులు మనం అర్థం చేస్తాం, ప్రార్థన చేస్తున్నప్పుడు హోలీ స్పిరిట్ ప్రేరణ ఇస్తాడు, అంటే హోలీ స్పిరిట్ మనల్ని వాడుతున్నా అనమాట. కాబట్టి ప్రియులరా యేసుక్రీస్తు ఒక పరిచర్య లేదంటే యేసుక్రీస్తు ఒక కళలు, యేసుక్రీస్తు కోరేలు నా ద్వారా మీ ద్వారా ఇప్పుడు కూడా జరుగుతుంది అనమాట. దేవుడు అది నా ద్వారా మీ ద్వారా చేస్తున్నాం అనమాట. కాబట్టి మనం కూడా దానిలో యేసుక్రీస్తుతో ఏకీభవించాలి, పరిశుద్ధాత్మతో ఏకీభవించాలి అనమాట. కాబట్టి మేలు మనం కూడా అనుభవిస్తాం అనమాట. మనము మేలు చేయడం అందు బిస్కగా ఉందాము, మనము అనేక మేలు చేస్తేమని తగిన కాలం ముందు పంట వస్తాయి అనమాట. భూమిలో మనకు దీవెన, పరలోకములో దీవెన. భూమిలో మనకు దీవెన,
బ్రదైనంతకాలం, ఒకరోజు కాదు, బ్రదైనంతకాలం అంటూ ప్రియుల పరలోకములో నిత్య మేలనమాట. కాబట్టి ఎవరి వరకు మనం మేలు చేయాలని కూడా రాయబడింది. 10వ వచనం కూడా చదువుతారు. 10వ వచనం. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను ఒక నిమిషం. సమయం అంటే ఈ జీవితం అన్నమాట. ఇదే సమయం. కాబట్టి నాకు సమయం దొరకలేదని మనం చెప్పడానికి వీల్లేదు. చాలా మంది అది చెప్తారు, నాకు బిజీ ఉంది, సమయం లేదు. దేవుడు ఇచ్చిన సమయం, ఈ జీవితమే మన సమయం. హల్లెలూయా. కాబట్టి ఈ సమయం దొరికిన కొలది అంటే బ్రతికిన కొలది, చనిపోయిన తర్వాత, క్రీస్తును నిద్రించిన తర్వాత మనం మేలు చేయడానికి వీల్లేదనమాట. ఇప్పుడు సమయం అనమాట. చదవండి. అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. ఆమేన్. అందరి ఎడలను విశేషముగా విశ్వాస గ్రహం అంటే దేవుని నమ్మిన వారు కూడా చేరిన వారి ఎడలను మేలు చేయదము. మేలు చేయాలి అనమాట. మేలు చేయాలి. మేలు అది విత్తనాలు పట్టాలి. దీవించుడి, మేలు చేయాలి, కీడు మాత్రం చేయవద్దు. ఇప్పుడు మేలు చేసిన వారికి మేలు వస్తాయి, తప్పకుండా మేలు వస్తాయి. ప్రియులారా, దీవిస్తున్న వారు దీవించబడతాయి. అధికంగా ప్రియులారా, మీరు అధికంగా దీవించే వ్యక్తులుగా ఉంటే స్తోత్రం, మీరు అధికంగా దీవించబడతాయి, తప్పకుండా దీవించబడతాయి. కాబట్టి ప్రియులారా, అది ఈ విషయం నమ్మకంగా చేస్తాం. ఇది మర్చిపోవద్దు. ఈ మెసేజ్, ఈ వాక్యం ప్రియులారా మనం మర్చిపోవద్దు, సమర్పించాలి. కాబట్టి మీ జీవితం, మన జీవితం మార్చబడుతుంది, ఇద్దరు జీవితం మార్చబడతాయి. ఆశీర్వాదాలతో ఇద్దరు దీవించబడతాయి, మనం కూడా దీవించబడతాయి. హల్లెలూయా. రెండు జరుగుతుంది అనమాట. మన ఇద్దరు దీవించినప్పుడు ఇద్దరు దీవించబడతాయి. ఎవరైతే రిసీవ్ చేస్తారో వారు దీవించబడుతుంది. అది మాత్రం కాకుండా మనం దీవించబడుతుంది, వారు దీవించబడుతుంది, మనం దీవించబడుతుంది. ఇది జరుగుతుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి అందరూ దీవించబడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. అది యేసుక్రీస్తు కోరిక, సంకల్పం. హల్లెలూయా. దానికి మన మనస్సు దేవుని కావాలి. మన హృదయం, మీ మనస్సు దేవుని కావాలి అనమాట. మీ హృదయం దేవుని కావాలి. మనల్ని మనం ఇవ్వాలి అనమాట. మన పెదవులు దేవుని కావాలి అనమాట. మనం అవయవాలు దేవుని కావాలి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు అది కోరుతుంది ప్రియులారా. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు కోరిక అనేది అందరం దీవించబడాలి. క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుని కోరిక అందరం క్రీస్తు ద్వారా అందరం దీవించబడాలి. కాబట్టి అబ్రహాం ఒక ఆశీర్వాదం యేసుక్రీస్తు ద్వారా తండ్రిని దేవుడు మనకు అనుగ్రహించాము. కాబట్టి ఈ ఆశీర్వాదాలు మనం దాచిపెట్టే వారుగా మనం ఉండవద్దు. ఆశీర్వాదం కొందరు అనుకున్నారేమో, ఆశీర్వాదాలు నేను మాత్రం అనుభవించాలి, నేను అనుభవించుకొని అందరూ నన్ను చూడాలి, నన్ను గొప్పగా చెప్పాలి, నేను ఎంతగా దీవించబడామని అందరూ తెలుసుకోవాలని మన కోరిక ఉండవచ్చు. కానీ దాని నుండి బయటపడాలి. అదొక భాగం మాత్రం అనమాట. కాబట్టి మన ఇద్దరు నేను కాబట్టి మనం అదే జ్ఞాపకం వస్తుంది, నన్ను దీవించమని ఆ ఒక ప్రార్థన మాత్రం మీరు చేస్తున్నారు. చేయండి, మంచిది. కానీ ఆయనప్పుడు కూడా దేవుడు ఆల్రెడీ క్రీస్తుని ఇచ్చి దేవుడు మనల్ని దీవించామన్నమాట. ఇప్పుడు ఈ దీవెనలు ఇద్దరికి ఇచ్చేవారు ఉండాలి. కాబట్టి వారు దీవించబడితే వారితో పాటు మీరు దీవించబడతాయి. ఇప్పుడు దేవుని చిత్తమైనది సంఘంగా దేవుని బిడ్డలుగా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్క విశ్వాసి దేవుని దీవెని అనుభవించాలి, మనం కూడా వారితో పాటు దేవుని అనుభవించాలి అన్నమాట. ఇప్పుడు నేను మాత్రం దీవించబడడం కాదు దేవుని చిత్తం. అదొక పార్ట్ మాత్రమే. నేను దీవించబడిన దేవుని చిత్తం. కానీ దానిలో లోతుగా మనం చెప్పాలంటే నేను మాత్రం కాదు, నాతో పాటు ప్రతి ఒక్కరు దీవించబడాలి. మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరు దీవించబడాలి. అలాగే మన రాష్ట్రం, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు దీవించబడాలి అని తండ్రిని దేవుడు కోరుతుంది, ప్రభువైన యేసుక్రీస్తు కోరుతుంది. దాని కొరకు కూడా ప్రియులారా ప్రభు ప్రాణం పెట్టాం. శాపగ్రస్తుడుగా అంటే శాపం మోసుకొని మానవులందరూ శాపాలు మోసుకొని యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టారు. ఇప్పుడు యేసుక్రీస్తు కోరుతుంది అందరం నా ద్వారా దీవించబడాలి. మనం మాత్రం కాదు, మనం దీవించబడాలి, ఇద్దరు దీవించబడాలి, అందరు దీవించబడాలి, మనం కూడా దీవించబడాలి. అప్పుడు అది తండ్రి చిత్తం అనమాట. అప్పుడు ఎంత సంతోషం అది. అప్పుడు ఎంత సంతోషం. మన చుట్టాలు, మన స్నేహితులు, మన పొరుగువారు, మనం అందరం అదే ఇంకా యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు రక్తం, యేసునామం, పరిశుద్ధాత్మలు, వాక్యం ద్వారా అందరం దీవించబడుతున్న కొలది ఇంకా భూమిలో సంతోషమే. భూమిలో పరలోకం వచ్చినట్టే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం హ్యాపీ, ప్రతి ఒక్క ఇల్లు కూడా హ్యాపీ అవుతాయి అనమాట. ప్రతి ఒక్క కాబట్టి అది ప్రియుల దేవుడు కోరుతుంది. కాబట్టి మనం ప్రతి ఒక్క దేవుని బిడ్డలు నమ్మకం ఉండాలి, ఈ విషయంలో నమ్మకం ఉండాలి. కాబట్టి మనం ఆశీర్వాదాలు విడుదల చేసేవారు ఉండాలి, దాన్ని దీవించేవారు ఉండాలి. దేవుల్లో మనం తగ్గిపోవద్దు. కాబట్టి మనం దీవించినప్పుడు తప్పకుండా ఇద్దరు దీవించబడతాయి. కాబట్టి దాన్ని బట్టి మనం బాధపడవద్దు, ఆనందించాలి.
ఆనందించాలి. అలాంటి హృదయం దేవుడు అనుగ్రహించినాక అసూయపడవద్దు అనమాట. ఒకవేళ అసూయపడుతున్న వ్యక్తి ఉంటే అసూయ వలన దేవుని యొక్క దీవెనలు మనం అధికంగా అనుభవించలేం. అసూయ కలిగిన వ్యక్తులు ఎవరైనా ఉంటే మీరు అధికంగా దేవుని దీవెన అనుభవించలేం. కోపం కానీ, పగ కానీ, చేదు కానీ, అసూయ హృదయంలో తీసివేయకుండా ఇంకా కూడా బ్రతున్న వారు ఉంటే మీరు అధికంగా దీవెన అసూయని బట్టి అసూయ ప్రియుల మనం అర్థం చేసుకోవాలి. మన దేవుని అధికంగా అనుభవించకుండా చేసి ఇద్దరు దీవించబడకుండా చేస్తుంది, మనం కూడా దేవుని అనుభవించకుండా రెండు చేస్తుంది అనమాట. అసూయ ఇద్దరు దీవించబడకుండా అది చేస్తుంది అసూయ స్పిరిట్, మనం కూడా దీవించబడకుండా అప్పయిస్తుంది అనమాట రెండు. కాబట్టి ప్రియుల పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు, మన ఇద్దరు దీవించినప్పుడు ఇద్దరు దీవించబడుతుంది, మనం కూడా దీవించబడుతుంది. కాబట్టి ప్రియుల మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియుల మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన ఇద్దరు దీవించే వారు ఉండాలని దాని కొరకు ప్రియుల మనం గట్టిగా నిలబడాలి. దాని కొరకు మనం నిర్ణయం తీసుకోవాలి. దాని కొరకు ప్రార్థన చేయాలి. నా హృదయం అదే ఇంకా సిద్ధపరచమని ప్రార్థన చేస్తాం. కాబట్టి దేవుడు తప్పకుండా సిద్ధపరుస్తాడు. ఇప్పుడు అనేకులను దీవించే హృదయం, అలాంటి హృదయం పరిశుద్ధాత్మ దేవుడు నాకు మన అందరికీ యేసులో దేవుడు అనుగ్రహించిన గాక. ప్రియుల ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులైన మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, ఇద్దరును దీవించే హృదయం తండ్రి మీ హృదయం మాకు యేసయ్య, మీ హృదయం మాకు దయచమని, మనసు దయచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా మా ప్రాణం శుద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మా హృదయం శుద్ధి చేయమొత్తండి. మీ రక్తం ద్వారా మా హృదయాన్ని కడుగుమొత్తండి తండ్రి. ఇద్దరులతో క్షమించే కృపదేవ అధికంగా దయమొత్తండి. గతకాలంలో ప్రజలు చేసిన పాపాలు మా హృదయంలో ఉండకుండా దేవా సహాయం దయమొత్తండి. వారు చేసిన తప్పులు దేవా క్షమించే హృదయపూర్తిగా క్షమించి తండ్రి దేవా ఇద్దరును దీవించేవారుగా అలాంటి ఆమె కృపా తండ్రి మాకు దయమొత్తండి. మీ ప్రేమతో నింపుతండి. కోపం, పగ, చేదు, అసూయ స్పిరిట్ నుండి విడిపించమని ప్రార్థనిస్తున్నాం. వాక్యం ధర శుద్ధి చేయమొత్తండి. ఆత్మదువా శుద్ధి చేయమొత్తండి. మా హృదయం కడుగుమొత్తండి. దేవా మీ ప్రేమతో, జీవంతో, మహిమతో నింపమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా మా హృదయాన్ని విశాలపరచుమొత్తండి. దేవా మేము దేవా దేవా మా వారిని మాత్రం మేము దీవించే వారుగా ఆమె ఉన్నారేమో తండ్రి. దేవా మేము అనేకలను దీవించినట్టు అనేకలను దీవించినట్టు తండ్రి అలాంటి కృప దేవా మాకు అలాంటి మనసు మనలో దేవా కలిగచేయము అని ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా అనేకులు దేవా దీవించబడినది తండ్రి దేవా మేము చూసినట్టు దేవా మేము విన్నట్టు తండ్రి కృప దయము తండ్రి అనేకులను దీవించడానికి కొరకు దేవా ఈ కాలంలో మమ్మల్ని ఎన్నుకున్న దేవా మీకు వందనాలు తండ్రి. దేవా దాని కొరకు దేవా మేము నిలబడుతున్నాం తండ్రి. కృప దేవా దేశము దేవా మమ్మల్ని వాడుకోమని ప్రార్థనిస్తున్నాం. మా ఆత్మ ప్రాణ శరీరం దేవా మీ చేతుల్లో సమర్పిస్తున్నాం తండ్రి. మీ చిత్తానుసరంగా అనేకులను మీ చిత్తానుసరంగా అనేకులను దీవించినట్టు దేవా కూడి వచ్చిన ప్రతి ఒక్కరును వాడుకోమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఇలాగే దేవా ప్రతి ఒక్కరు ఇద్దరు దీవించే విషయంలో గొప్ప ఉత్సాహం దేవా ప్రతి ఒక్కరికి దయచము తండ్రి. దేవా ఇద్దరును దీవించినప్పుడు ఇద్దరు దేవుని అనుభవించినప్పుడు అది చూసుకొని ఆనందించే ఆ కృప తండ్రి అధికంగా దేవ మాలో పరిశుద్ధాత్మ కలుగా ఆమెను పుట్టించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహే రాబాకార బినాసిగా రాధన యేసు రక్తముడు లేస్తున్న ప్రతి శాపాలు తొలగిపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవ మీ స్వరానికి లోబడి ముందుకు వెళ్ళే కృప దేవ లోబడి ఇద్దరును దీవించే విషయంలో లోతైన అనుభవంలోనికి మమ్మల్ని అందరూ దేవా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఇలాగ మా రాష్ట్రం, దేశాలు ప్రజలందరూ యేసు క్రీస్తు ద్వారా దేవుని అనుభవించుంటూ దేవా ప్రభు మీరు సహాయం చేయమని అందరిని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇలాగ ప్రతి ఒక్క ఇంటిలో ప్రతి ఒక్కరు తండ్రి సంతోషం, సమాధానం, నెమ్మది, ఆనందం దేవా మీరు దయచేయమని ఆశీర్వాదాలు అనుభవించుకొని అందరం దేవా ప్రభు మిమ్మల్ని ఆరాధించేవారుగా, మమ్మల్ని స్తుతించేవారుగా తండ్రి హోలీ స్పిరిట్ బలమైన ఉజ్జీవం దేవా మీరు దయచేయమని యేసునామములో దేవా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దానికి వ్యతిరేకమైన ప్రజలు మేము గాని ప్రజలు గాని దేవా దీవించబడకుండా దానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి సాతాను ఒక తొందరలు క్రియలు యేసు రక్తం యేసు పరిశుద్ధాత్మ అన్నది లేమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. అభావాది క్రియలు లేమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవా మీ యొక్క చిత్తం, మీ యొక్క కార్యమే దేవా అందరి జీవితంలో చేరినట్టు దేవా సహాయం చేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా ఈ మీటింగ్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిను తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రిగంధంలో ప్రతి దివసాన్ని దేవా మెసేజ్ వింటున్న ప్రతి ఒక్కరిను మేము ప్రార్థన ఏగిపోతున్న ప్రతి ఒక్కరిను యేసునామములో ప్రత్యేకంగా దేవా మేము దీవిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుని అనుభవించినా కానీ ప్రార్థన చేస్తున్నాం. యేసయ్య మీ రక్తంగా దభిస్తున్నాం. యేసునామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. రోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్
8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.